ఆర్థిక సర్వే 2025-26 ఆంధ్రప్రదేశ్పై ఆసక్తికర అంశాలను పంచుకుంది. దేశంలోని టాప్ మెట్రో నగరాలతో పోటీ పడుతున్నాయి. ఏపీలోని నగరాలు బడా నగరాలను తీసిరాజని లివబుల్ ఇండెక్స్లో దేశంలోని మోస్ట్ లివబుల్ ఇండెక్స్ నగరాలలో స్థానం దక్కించుకున్నాయి. విజయవాడ, తిరుపతి నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోని మెట్రో నగరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది. ట్రాఫిక్, పొల్యూషన్, డ్రైనేజ్ సమస్యలతో నగర జనాభా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాలు సైతం సరైన ప్రణాళిక లేకుండా సమస్యల వలయంగా మారుతున్నాయి. కానీ విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు పక్కా ప్లానింగ్తో విస్తరిస్తున్నాయని ఆర్థిక సర్వే పొందుపరిచింది. మోస్ట్ లివబుల్ సిటీస్ ఇండెక్స్లో పూణే ప్రథమ స్థానంలో నిలవగా నవీ ముంబై, గ్రేటర్ ముంబై తర్వాతి స్థానంలోనూ ఆక్రమించాయి. ఇక తిరుపతికి 4వ ర్యాంకు పొందగా విజయవాడ 9వ స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ లిస్టులో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణీకరణ జరుగుతున్న ఇతర ప్రధాన నగరాల్లో మాదిరిగా అమరావతిలో జనసాంద్రత అత్యధికంగా ఏం లేదు. మౌలిక సదుపాయాలు, ఉపాధి అందుబాటులో ఉన్నాయి. ఈ దశగా సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే భవిష్యత్తు సమస్యలను నివారించవచ్చు. ట్రాఫిక్ గందరగోళం, అక్రమ కాలనీలు, సేవల్లో లోపాలు ఏర్పడక ముందే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం అవసరమని సూచించింది. ఇటు అమరావతి పైన సునిశ్చిత పరిశీలన చేసింది ఆర్థిక సర్వే. అమరావతి నూతన గ్రీన్ఫీల్డ్ నగరంగా అవతరిస్తుందని, ఏమీ లేని స్థాయి నుంచి ప్రజలు సౌకర్యంగా జీవించే పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం అరుదైన అవకాశాలను కల్పిస్తున్నట్టు సర్వే వివరించింది. ఇలాంటి గ్రీన్ఫీల్డ్ నగరాలు ఆవిర్భవించాల్సిన అవసరం చాలా ఉందని ఆర్థిక సర్వే ప్రకటించింది. మెట్రో నగరాలలో జీవన యోగ్యం పరామితులు దారుణంగా పడిపోతున్న దరిమిలా ఆర్థిక సర్వే అమరావతి లాంటి నగరాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. మెట్రో నగరాలలో జీవన యోగ్యం పరామితులు దారుణంగా పడిపోతున్న దరిమిలా ఆర్థిక సర్వే అమరావతి లాంటి నగరాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది.